హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంక్ ప్రిపరేషన్‌లో మనం వచ్చి 62 ప్రాబ్లమ్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకు ఆల్రెడీ తెలుసు 61 ప్రాబ్లమ్ అనేది మనం వచ్చి హౌస్ రాబ్ అనేది సాల్వ్ అనేది చేసినాం. సో, ఈ 62 ప్రాబ్లమ్‌కి మనకి మనం సేమ్ లాజిక్ అనేది యూజ్ చేసుకొని సాల్వ్ అనేది చేస్తాం. బట్ మనకొచ్చి స్మాల్ కండిషన్ అనేది మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, అది ఏమి అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ థియరిటికల్‌గా తెలుసుకుందాం. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకు హౌస్ రాబర్ 1 ఓకేనా? సో, హౌస్ రాబర్ 1లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చింది హౌస్ రాబర్ ఓకేనా? సో, దీన్ని మనం ఫస్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుకుందాం. సో, నంబర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 5, 4, ఓకేనా? సో, మనకొచ్చి 20, 6, 9 ఓకేనా? సో, ఇలా ఇన్‌పుట్స్ అనేది తీసుకున్నట్లయితే, దీంట్లో మనం మాక్సిమం మనం ఎంత రాబ్ చేయగలం అనేది మనం ఫైండ్ ఔట్ అనేది చేస్తాం. సో, దీంట్లో మనకొక కండిషన్ అనేది ఉంది. ఏమంటే మనం పక్క పక్కన ఉన్న 2 హౌసెస్‌ని మనం రాబ్ చేసి మనకొచ్చేంటి పోలీస్ స్టేషన్‌కి అలర్ట్ అనేది పోతుంది. ఓకేనా? సో, ఒకవేళ మనం 5 రాబ్ చేస్తే మనం 4ని స్కిప్ చేసేయాలి. నెక్స్ట్ మనం వచ్చేంటి 20ని రాబ్ చేయొచ్చు. ఓకేనా? మనం 20ని రాబ్ చేసినామంటే మళ్ళీ మనం 6ని స్కిప్ చేసేయాలి. మళ్ళీ మనం వచ్చేంటి మళ్ళీ 9ని రాబ్ చేసుకోవచ్చు. సో, మనకి టోటల్‌గా మనం ఇలా రాబ్ చేస్తే మనకి ఎంత అవుట్‌పుట్ వస్తుంది? 20 + 5 ఎంత? 25 ఓకేనా? ప్లస్ 9 ఎంత? మనకొచ్చేంటి 29 ఓకే. 34 అనేది వస్తుంది. సో, 34 అనేది మన యొక్క అవుట్‌పుట్ అనేది రిటర్న్ చేస్తాం. ఓకే. సో, ఒకవేళ మనకొచ్చేవంటే ఇలా రాబ్ చేసినామనుకో మనకు జస్ట్ 2 అంటే 6 + 10 మాత్రమే వస్తుంది. కాబట్టి దీంట్లో మాక్సిమం మనం ఎంత రాబ్ చేయగలం అంటే 34 మాత్రమే రాబ్ చేయగలం. ఓకేనా? సో, ఇక్కడ మనం నార్మల్‌గా మనం యూజ్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేంటి ఫస్ట్ ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రం ఉన్నప్పుడు మనం డైరెక్ట్‌గా ఆ ఎలిమెంట్ అనేది రిటర్న్ చేస్తాం. ఒకవేళ 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం వచ్చేంటి దీంట్లో మనకి మ్యాక్స్ ఏదో ఆ మ్యాక్స్ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తాం. సో, మళ్ళీ మనకి 3 ఎలిమెంట్స్ వచ్చిందనుకో మనం మన యొక్క ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఓకేనా? సో, మనకొచ్చేంటి కరెంట్ ఓకేనా? సో, మనకి కరెంట్. సో, మనకొచ్చేంటి నంబర్స్ ఆఫ్ కరెంట్ ఓకేనా? ప్లస్ మనకొచ్చేంటి మన యొక్క డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది యూజ్ చేసినాం కదా! సో, కాబట్టి డీపీ ఆఫ్ మనకొచ్చేంటి మనకు i-2 డీపీ ఆఫ్ i-1 అనేది చేస్తాం. సో, ఇది మనకొచ్చేంటి నార్మల్‌గా మన యొక్క ఫార్ములా యూజ్ చేసిన ఫార్ములా అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్‌గా దీన్ని మనం నార్మల్‌గా తీసుకుంటే మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి డీపీ అరే అనేది తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ 5 అనేది సింగిల్ అరే ఎలిమెంట్ ఉన్నప్పుడు మనం సేమ్ అదే తీసుకుంటాం. నెక్స్ట్ 4 అనేది ఉన్నప్పుడు మనకి 5, 4లో మనకి మ్యాక్స్ ఏది 5 కాబట్టి 5 అనేది తీసుకుంటాం. సో, నెక్స్ట్ మనకొచ్చేంటి సేమ్ ఇక్కడ లాజిక్ ప్రకారం ఓకేనా. సో, మన కరెంట్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం అంటే నంబర్స్ నుంచి తీసుకుంటాం. ఓకేనా. సో, నంబర్ ఓకేనా. సో, నంబర్ అనేది మనకి ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది 0, 1 ఓకేనా. 2, 3, 4 సో, మనకొచ్చేంటి సేమ్ యాస్ ఇట్ మనం దీంట్లో తీసుకుంటే 0, 1, 2, 3, 4 సో, కరెంట్ అనేది మనకొచ్చేంటి నంబర్స్ i అనేది 2 దగ్గర పాయింటింగ్ చేస్తుంది. సో, 2 దగ్గర పాయింటింగ్ చేసినప్పుడు మనకొచ్చేంటి నంబర్స్ ఆఫ్ i అంటే 20 ప్లస్ డీపీ ఆఫ్ i-2 i-2 అంటే ఎంత 2 అంటే 2 - 2 0 సో, కాబట్టి 5 5 అనేది చెక్ చేస్తాం. సో, దీంట్లో మనకి మ్యాక్స్ ఏది 25 సో, కాబట్టి డైరెక్ట్‌గా 25 అనేది ఇక్కడ స్టోర్ చేస్తాం. సో, నెక్స్ట్ సెల్ మళ్ళీ ఇంక్రిమెంట్ అయినప్పుడు మనకొచ్చేంటి 6 అనేది ఉంటుంది. సేమ్ మనకి 6 అనేది సేమ్ తీసుకుంటాం. సో, అంటే మనకి డీపీ i-2 అంటే మనకి సేమ్ ఇక్కడికి 5 అనేది వస్తుంది. సో, 5 అంటే 5 అనేది సేమ్ యాస్ ఇట్‌గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ 25 సేమ్ మనకొచ్చేంటి సారీ మనకి 6 కదా! 6 ఓకే 25 సేమ్ 25 అనేది తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు మనకి 6 + 5 ఎంత 11 11, 25లో మనకి ఏది మ్యాక్స్ అంటే 25 మ్యాక్స్ కాబట్టి 25 అనేది వస్తుంది. మళ్ళీ మనకి సేమ్ యాస్ ఇట్‌గా మనం ఎప్పుడైతే మనకి 9 ప్లేస్‌కొస్తుందో -2 చేస్తే మనకి 25 + 9 ఎంత? 25 + 9 ఎంత మనకి 34. సో, 34 అనేది మనకి 34, మనకొచ్చేంటి 25 అనేది వస్తుంది. దీంట్లో మ్యాక్స్ 34 అనేది ఉంటుంది కాబట్టి 34 అనేది రిటర్న్. సో, ఫైనల్‌గా మనం వచ్చేంటి మన యొక్క లాస్ట్ ఇండెక్స్‌లో ఏది ఉంటుందో దాన్ని రిటర్న్ అనేది చేస్తాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా హౌస్ రాబర్ అనేది మనకి అర్థమైందనుకుంటా. సో, ఇప్పుడు మనకి హౌస్ రాబర్ 2కి మనం లాజిక్ అనేది చూద్దాం. సేమ్ ఇప్పుడు నేనొచ్చేంటి సేమ్ మనకి 5, 4, మనకి ఇంకేం ఇచ్చినారు 20, 6, 9 ఓకే. 20, 6, 9 సో, ఇది మనకొచ్చేమంటే ఇచ్చిన ఇన్‌పుట్ సేమ్ యాస్ టీజ్‌గా. సో, మనకి ఇది హౌస్ రాబర్ 2 ఓకేనా. సో, ఇక్కడ మనకి ఇదొక నంబర్. సో, ఈ హౌస్ రాబర్ 2లో మనకిచ్చిన కండిషన్ ఏమంటే సేమ్ మనకొచ్చేంటి ఒక హౌసెస్ ఇవన్నీ ఓకేనా. సో, దీంట్లోనూ మనం వచ్చేంటి ఎంత మాక్సిమం మనం రాబ్ చేయగలం అనేది ఫైండ్ ఔట్ చేయాలి. బట్ మనకి ఈ హౌసెస్ అనేది ఎలా ఉన్నాయంటే మనకొచ్చేంటి సర్కిల్ టైప్‌లో ఉన్నాయి. ఓకే.
సో, ఇప్పుడు మనకి సేమ్ యాస్ యూజువల్ నేనొచ్చేంటి 5 అనేది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటి 4 అనేది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి 20 అనేది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి 6 అనేది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి 9 అనేది తీసుకున్నా. సో, ఈ హౌసెస్ అన్నీ కూడా మనకొచ్చేంటి ఒక సర్కిల్ టైప్‌లో ఉన్నాయి. హౌస్ రాబ్ 2లో. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చేవంటే సేమ్ ఇవన్నీ కనెక్టెడ్‌లోనే ఉన్నాయి సర్కిల్ టైప్‌లో. సేమ్ దీంట్లోనూ మనకొచ్చేవంటే పక్కనే ఉన్న 2 హౌస్‌ని మనం రాబ్ చేసినామనుకో. ఓకేనా. సో, మనకేమవుతుంది పోలీస్‌కి అలర్ట్ అనేది పోతుంది. వాళ్ళొచ్చి పట్టుకుంటారు. సో, బట్ మనకొచ్చేవంటే 2 హౌస్‌ని పక్కన ఉన్నదాన్ని మనం రాబ్ చేయకుండా మనం వచ్చేవంటే మనం ఎంత రాబ్ చేయగలం దీన్ని అనేది మనం వచ్చేటి అంటే మాక్సిమం మనం ఎంత రాబ్ చేయగలం అని మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు మనకి సేమ్ యాస్ యూజువల్ నేను ఒకవేళ 5 అనేది తీసుకున్నాననుకో. ఓకేనా. సో, కండిషన్ ప్రకారం మనకి ఓకే. మనం కలర్ చేంజ్ చేసుకుందాం. సో, ఇప్పుడు నేనొచ్చేవంటే 5 అనేది తీసుకున్నా. ఒకవేళ నేను 5ని రాబ్ చేసినా. సో, నేను 5ని రాబ్ చేసినప్పుడు నేనొచ్చేంటే ఖచ్చితంగా 4ని స్కిప్ చేసేయాలి. 9ని స్కిప్ చేయాలి. సో, నేను నెక్స్ట్ మళ్ళీ దీనికొచ్చేవంటే దీంట్లో మాక్సిమం మనకేదుంది 20ని రాబ్ చేసినామనుకో మనకొచ్చేంటే ఖచ్చితంగా దీన్ని సో, ఇలా రాబ్ చేసినామనుకో మనకెంత అవుట్‌పుట్ వస్తుంది 25 అనేది వస్తుంది. సో, ఇది మనకి మాక్సిమం అంటే కాదు. సో, నేనొచ్చేవంటే ఇంకొక విధంగా రాబ్ చేస్తా. ఒకవేళ నేనొచ్చేవంటే ఏం చేసినా వచ్చి నెక్స్ట్ ఏం చేసినంటే మనకి 9ని రాబ్ చేసిన. సో, కాబట్టి 5ని స్కిప్ చేసేసిన. 6ని స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ దీంట్లో మ్యాక్స్ ఏది 20. సో, కాబట్టి దీన్ని స్కిప్ చేసేసిన. దీన్ని తీసుకున్నా. సో, 20 + 9 ఎంత? 29 అనేది అవుతుంది. సో, ఇది మనకి మాక్సిమం అవుట్‌పుట్ అనేది అవుతుంది. సో, ఇందులో మీకు క్లియర్‌గా చూడొచ్చు మనకి. ఎప్పుడైతే మనం వచ్చామంటే ఫస్ట్ ఎలిమెంట్ ఓకేనా 5. 5ని రాబ్ చేసినాం ఖచ్చితంగా మనం లాస్ట్ ఎలిమెంట్‌ని స్కిప్ చేసేయాలి. ఒకవేళ మనం ఫస్ట్‌ని అంటే లాస్ట్ లిమిట్‌ని రాబ్ చేస్తే మనం ఖచ్చితంగా ఫస్ట్ ఎలిమెంట్‌ని స్కిప్ చేయాలి. సో, దీన్ని రాబ్ చేస్తే దీన్ని స్కిప్ చేయాలి. సో, ఇదే మన కండిషన్ అనమాట. ఈ ఒక్క కండిషన్ యూజ్ చేసుకొని మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఈజీగా సాల్వ్ అనేది చేసేస్తాం. యూజింగ్ హౌస్ రాబర్ లాజిక్. ఓకేనా. సో, ఎలా అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. క్లియర్‌గా చూడండి. సో, ఇప్పుడు మనకి నేనొచ్చేమంటే స్టార్టింగ్ ఇండెక్స్ ఓకేనా. సో, స్టార్ట్ ఇండెక్స్ మళ్ళీ ఎండ్ అనేది ఒకటి తీసుకుంటున్నా. సో, ఈ స్టార్ట్ అనేది దాంట్లో ఏం చేస్తుందంటే నేను ఫస్ట్ 5 అంటే మనం లాస్ట్ ఎలిమెంట్‌ని మనం రాబ్ చేస్తే మనం ఖచ్చితంగా ఫస్ట్‌ని స్కిప్ చేయాల. సో, నేను డైరెక్ట్‌గా వచ్చేమంటే ఫస్ట్‌ని స్కిప్ చేసి దీన్ని తీసుకుంటున్నా. సో, అప్పుడు మనకేమవుతుంది ఇక్కడ 4, 20, 6, 9 అనేది అవుతుంది. సో, నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తున్నా అంటే లాస్ట్ ఎలిమెంట్‌ని స్కిప్ చేస్తున్నా. ఫస్ట్‌ని తీసుకుంటున్నా. సో, కాబట్టి మనకొచ్చేయంటే సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేయంటే 5, 4, 20, 6 అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనకొచ్చేయంటే ఈ రెండిట్లో మనం మాక్సిమం ఎంత రాబ్ చేయగలం అనే మాక్సిమం వాల్యూస్ తీసుకొని మనం వచ్చేయంటే math.maxలో మనం వచ్చేయంటే దీంట్లో వచ్చిన అవుట్‌పుట్‌ని పాస్ చేస్తాం. సో, మనం బోత్ దాంట్లో ఏదైతే మనం మాక్సిమం రాబ్ చేయగలమో దాన్ని మనం రిటర్న్ అనేది చేస్తాం. ఓకే. సో, ఎలా అనేది క్లియర్‌గా మనకిక్కడ నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. నో వరీస్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేవంటే ఫస్ట్ ఈ అరేని తీసుకున్నా. సో, మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకొచ్చేంటే సేమ్ సైజ్‌తో నేనొచ్చేటి ఒక డీపీ అనేది క్రియేట్ చేసుకున్నా ఎగ్జాంపుల్‌కి. ఓకేనా. సో, ఇప్పుడు నాకొచ్చేంటే సేమ్ మనకి డీపీ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. బట్ మనం మోస్ట్‌లీ ఇక్కడ వచ్చామంటే మనం కాన్స్టెంట్ టైమ్‌లో చేస్తాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను కాన్స్టెంట్‌లో ఎలా చేయాలని మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లనేషన్ చేసుంటాం. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే దీనికి ముందు వీడియో అనేది రెఫర్ చేయండి. మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో, నేను జస్ట్ ఎక్స్‌ప్లనేషన్ కోసం డీపీ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చామంటే మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. మనకు ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రం ఉంటే మనం డైరెక్ట్‌గా వచ్చామంటే ఆ ఎలిమెంట్‌ని రిటర్న్ చేస్తాం. 2 ఎలిమెంట్స్ ఉండిందనుకో మనం దీంట్లోనూ మనకి సేమ్ యాసిస్‌గా మనం ఏదైతే మనకి మ్యాక్స్ ఉంటుందో అదే రిటర్న్ చేస్తాం. ఓకేనా. సో, ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకొచ్చేయంటే మనకి సింగిల్ ఎలిమెంట్ ఉంది. సో, దీనికి అడ్జసెంట్‌లో మనకేముండవు. ఓకేనా. సో, కాబట్టి దాన్ని మనం రిటర్న్ అనేది చేస్తాం. సో, ఒకవేళ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 5, 10 అని ఉంది. సో, ఇదొచ్చి దీనికి ముందు ఇది. ఓకేనా. సో, ఇప్పుడు నేను 5ని రాబ్ చేస్తే దీనికి ముందు ఉండేదాన్ని, తర్వాత ఉండేదాన్ని స్కిప్ చేయాలి. సో, స్కిప్ చేస్తున్నానా లేదా ఇక్కడ 10 అనేదాన్ని. సో, ఒకవేళ నేను 10ని రాబ్ చేస్తే దీనికి ముందు ఉండేదాన్ని, తర్వాత ఉండేదాన్ని స్కిప్ చేస్తున్నా. సో, అంటే మనకొచ్చేటి ఈ బోత్‌లో మనం మాక్సిమం రిటర్న్ చేస్తే చాలు. సో, మనకి 10 అనేది మ్యాక్స్. అంటే మీకు ఆల్రెడీ క్లియర్‌గా సేమ్ యాస్ టీజ్‌గా లాజిక్. ఓకేనా. సో, ఇక్కడ కూడా మనం సేమ్ అదే లాజిక్ అనేది సో, ఇప్పుడు నేనొచ్చేంటి ఫస్ట్ దాంట్లో 4 అనేది తీసుకున్నా. సేమ్ యాస్ టీజ్‌గా 4 అనేది తీసుకున్నా. 20 అనేది తీసుకుంటున్నా. సో, ఇవన్నీ నేనొచ్చేంటి వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. ఓకేనా. సో, ఎలా అంటే ఈ వేరియబుల్‌ని మనం వచ్చేంటి ప్రీవియస్ ఓకేనా. ప్రీవియస్ 1 అనేది తీసుకుందాం. సో, దీన్ని మనం ప్రీవియస్ 2 అనేది తీసుకుందాం. సో, ఇక్కడ నేను డీపీఆర్ అనేది యూజ్ చేయడం లేదు. జస్ట్ వేరియబుల్‌ని చూపిస్తున్నా మీకు. ఓకేనా. సో, ఈ వేరియబుల్‌ని నేను లాజిక్ అనేది ఏమి యూజ్ చేస్తా? సేమ్ మనకి math.max ఆఫ్. సో, మనకు ఆల్రెడీ క్లియర్ తెలుసు. మనకిప్పుడు కరెంట్ అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? సో, ఫస్ట్ మనకు 2 అయిపోతే కరెంట్ అనేది ఇక్కడ 6 దగ్గర పాయింటింగ్ చేస్తుంది. సో, కాబట్టి మనం ఏం చేస్తాం 6, ప్రీవియస్ 2 అంటే 6 ఇక్కడ వచ్చినప్పుడు మనకొచ్చేంటి దానికి ప్రీవియస్ 2 ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేంటి 4
ఓకే. 6 + 4 6 కాదు 6 + 4, 20. దీంట్లో మనకి మ్యాక్స్ ఏది 20. సో, సేమ్ యాజ్ టీజ్‌గా నేను 20 అనేది ఇక్కడ స్టోర్ చేస్తున్నా. ఓకే. సో, మళ్ళీ మనకొచ్చేంటి i అనేది ఇంక్రిమెంట్ అయితుంది. ఇంక్రిమెంట్ అయినప్పుడు 9 ప్లేస్‌కొస్తుంది. సో, 9 ప్లేస్‌కొస్తే సేమ్ యాజ్ టీజ్‌గా 9 నుంచి మనం దానికి ప్రీవియస్ 2 అనేది చెక్ చేస్తాం. సో, కాబట్టి 9 ప్లస్ మనకొచ్చేంత ఇది ఇప్పుడు మనకొచ్చేంటి నార్మల్‌గా ఇక్కడ ప్రీవియస్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. 1 అనేది. సో, ఇక్కడ 2 అనేది ప్రీవియస్ 2 అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. సో, ప్రీవియస్ 2 అంటే మనకి 20. మనకి సేమ్ యాజ్ టీజ్‌గా 20 చెక్ చేస్తాం ప్రీవియస్ 1. సో, దీంట్లో మనకి మ్యాక్స్ ఎంత 29. సో, కాబట్టి 29 అనేది స్టోర్ అవుతుంది ఇక్కడ. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ మనం చెక్ చేసినప్పుడు మనకి 29 అనేది మ్యాక్స్ వచ్చింది. సేమ్ మళ్ళీ దీన్ని చెక్ చేస్తాం. సో, దీన్ని చెక్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుందో చెక్ చేద్దాం. సేమ్ ఇప్పుడు మనకొచ్చేంటి సేమ్ యాజ్ టీజ్‌గా నేను వచ్చేది తీసుకుంటున్నా. సో, ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 5 అనేది వచ్చింది. సో, మనకి మళ్ళీ 5, 4లో మనకి మాక్సిమం ఏది 5. సేమ్ యాజ్ టీజ్‌గా 5 అనేది తీసుకుంటున్నా. P1 ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. P2 ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. సో, ఎప్పుడు మనకి 20 ప్లేస్‌కొస్తుందో సేమ్ యాజ్ టీజ్‌గా చెక్ చేస్తున్నా. 20 ప్లస్ P2. సో, కాబట్టి ఎంతొస్తుంది 25. ఓకేనా. 25, 5 మనకి మ్యాక్స్ 25 కాబట్టి 25 అనేది వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడికొస్తుంది. ఇక్కడికొచ్చినప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా P1 ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. P2 ఇప్పుడు పాయింటింగ్ ఇక్కడ చేస్తుంది. సో, కాబట్టి మనకొచ్చేంటి 6 ఓకేనా. 6 వచ్చింది కాబట్టి 6 ప్లస్ P2 ఎంత మనకి 11. 11, P1 ఎంత 25. సో, మనకి ఏది మ్యాక్స్ 25 అనేది మ్యాక్స్. సో, 25 అనేది ఇదే. సో, దీంట్లో మనకి మ్యాక్స్ ఎంత 25 అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యాథ్ ఆఫ్ 29, 25ని మనం రిటర్న్ చేస్తాం. సో, మనకేమొస్తుంది 29 అనేది అవుట్‌పుట్ వస్తుంది. సో, మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనం ఇక్కడ సాల్వ్ చేసిన దాని ప్రకారం మనకి అవుట్‌పుట్ ఎంత 29. సో, ఈ 29 వచ్చినప్పుడు మనకి ఈ హౌసెస్ మనకి ఓకేనా. సో, మనకొచ్చేంటి 5, 4, 20, 6, 9. సో, 29 వచ్చినప్పుడు మనం దీన్ని రాబ్ చేసినాం. సో, మనకి అడ్జసెన్స్‌లో ఉన్న వాటినన్నిటిని మనం స్కిప్ అనేది చేసేసినాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా ఏ విధంగా మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేయాలనేది. ఓకేనా. సేమ్ లాజిక్ అనేది మనం ఇప్పుడు కోడ్ పరంగా ఇంప్లిమెంట్ చేద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేంటి హౌస్ రాబర్ లాజిక్ 1 యూజ్ చేసుకొని మనం సాల్వ్ అనేది చేద్దాం. సో, అలా సాల్వ్ చేస్తే మనకొచ్చేంటి మనం సేమ్ ఇలా మనం వచ్చేంటి 2 టైమ్స్ పాస్ చేస్తాం కాబట్టి మనకొచ్చేంటి n+n టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ అరే అనేది యూజ్ చేయకుండా మనం ప్రీవియస్ ప్రీవియస్ 1 అనే వేరియబుల్స్ అనేది యూజ్ చేసుకుంటే మనకి కాన్స్టెంట్‌గా మనకొచ్చేంటి టైమ్ కాంప్లెక్సిటీ అనేది అవుతుంది. సో, బట్ నేనొచ్చేంటి ఇదే ప్రోగ్రామ్‌ని మనం వచ్చేంటి ఇంకా ఎఫిషియెంట్‌గా చెప్పాలంటే జస్ట్ n టైమ్ కాంప్లెక్సిటీ ఓకేనా. బిగ్ ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీ. సో, ఇది కూడా మనకొచ్చేంటి బిగ్ ఆఫ్ n గానే కన్సిడర్ చేస్తాం. బట్ మనం వచ్చేంటి n+n కంటే మనకి డైరెక్ట్‌గా n అనేది బెటర్ కదా! సో, మనం ఫస్ట్ ఇది సాల్వ్ అనేది చేద్దాం n+nతో. సో, ఫస్ట్ n+n ఓకేనా. సో, n+nతో సాల్వ్ చేద్దాం. దాని తర్వాత మనం దీన్ని కన్వర్ట్ అనేది చేస్తాం. జస్ట్ మనకి ఓన్లీ n కాన్స్టెంట్‌గా బిగ్ ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీ ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో, మనకొచ్చేంటి సేమ్ లాజిక్. నేనిప్పుడు ఇఫ్ కండిషన్ అనేది చెక్ చేస్తున్నా. మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. నంబర్స్ ఆఫ్ ఓకేనా. సో, మనకి లెంత్ ఓకేనా. సారీ నంబర్స్ ఆఫ్ 0 కాదు. నంబర్స్ ఆఫ్ లెంత్. సో, డైరెక్ట్‌గా నాకు లెంత్ అనేది మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్‌గానే ఫైండ్ ఔట్ చేసేస్తున్నా. నంబర్స్.లెంత్ అనేది. ఓకే. సో, ఇప్పుడు నాకొచ్చేటి డైరెక్ట్‌గా లెంత్. సో, మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు లెంత్ =1 అయిందనుకో డైరెక్ట్‌గా మనం రిటర్న్ చేసేయొచ్చు. ఓకేనా. నంబర్స్ ఈక్వల్ టు అంటే దట్ మీన్స్ రిటర్న్స్ నంబర్స్ ఆఫ్ 0. సో, ఎప్పుడైతే మనకొచ్చే ఉంటే లెంత్ అనేది మనకు 1 అవుతుందో అప్పుడు నేను డైరెక్ట్‌గా వచ్చే ఉంటే రిటర్న్ నంబర్స్ ఆఫ్ 0 అనేది రిటర్న్ చేసేస్తున్నా. ఓకే. సో, నెక్స్ట్ ఏం కండిషన్ చెక్ చేస్తున్నా అంటే మనకొచ్చే ఉంటే నేను డైరెక్ట్‌గా రిటర్న్ చేస్తున్నా. రిటర్న్ math.max ఆఫ్. సో, మనకొచ్చే ఉంటే మనం ఏం చెక్ చేయాలి? ఒకటి 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకోటి మనకొచ్చే ఉంటే 1 ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో, కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే రాబ్1 అనే ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. దీంట్లో నేనొచ్చేంటి 0, లెంత్ ఓకేనా. సో, లెంత్ అనేది LN ఓకేనా. లెంత్ -2 వరకు వెళ్తున్నా. సో, అంటే మనకి ఇక్కడ లెక్క ప్రకారం మనకొచ్చేంటి ఇప్పుడు సేమ్ నేనొచ్చేంటి 5 ఈ ఇన్‌పుట్స్ అనేది తీసుకున్నాం అనుకుందాం. ఓకేనా. సో, 5, 4, 20, 6, 9 ఓకే. సో, 5, 4, 20, 6, 9. సో, ఇదొచ్చి మనకు ఒక అరే ఓకేనా. సో, దీనికి మనకి ఇండెక్సెస్ ఏమి 0, 1, 2, 3, 4. సో, మనకి ఇక్కడ లెంత్ ఎంత 5 ఓకేనా. సో, ఒకటొచ్చేమంటే 0 నుంచి మనకొచ్చేమంటే లెంత్ -2 ఓకేనా. అంటే మనకొచ్చేమంటే 5 - 2 3 జస్ట్ ఇక్కడి వరకే చెక్ చేస్తున్నాం. అంటే మనకొచ్చేంటే దీన్ని చెక్ చేస్తున్నాం. సో, ఇంకొకటేమంటే 1 నుంచి మనకొచ్చేమంటే
సో ఇంకొకటి మనం 1 నుంచి మనకొచ్చి ఉంటే లెంత్ -1 ఎంత 4. సో దీని వరకు చెక్ చేస్తాం. సో ఇది నేనొచ్చి ఉంటే ఈ రాబ్ 1లో పాస్ చేస్తున్నా. సో కాబట్టి లెంత్ -2 నంబర్స్ అనేది ఒకటి. నెక్స్ట్ మనకొచ్చి ఉంటే సేమ్ ఫంక్షన్‌ని మనం కాల్ చేస్తాం మళ్ళీ. రాబ్ 1 ఆఫ్ మనకొచ్చి ఉంటే 1 నుంచి మనకొచ్చి ఉంటే లెంత్ -1 వరకు. సేమ్ నంబర్స్‌ని పాస్ చేస్తున్నా. సో ఇది మనకేం చేస్తుంది, ఒక మెథడ్ అనేది మనకొచ్చి ఉంటే 0 ఇండెక్స్ నుంచి మనకొచ్చి ఉంటే లెంత్ -2 ఇండెక్స్ వరకు మనకున్న మాక్సిమమ్‌ని రిటర్న్ చేస్తుంది. రాబ్ 1 మెథడ్ అనేది. ఇంకోటి మనకి 1 ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు ఉన్న దాంట్లో మాక్సిమమ్‌ని రిటర్న్ చేస్తుంది. ఈ రెండిట్లో మనకొచ్చి ఉంటే ఏదైతే మ్యాక్స్ ఉందో దాన్ని మనం రిటర్న్ అనేది చేస్తాం. సేమ్ ఇక్కడ మనం ఎలా పెర్ఫార్మ్ చేస్తామో అదే విధంగా నేను ఇక్కడ కోడ్ అనేది రాసినా. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నేనొచ్చి ఉంటే ఈ రాబ్ 1 మెథడ్‌ని ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నా. సో మనకొచ్చి ఉంటే రాబ్ 1 మెథడ్ అనేది మనకొచ్చి ఏముంటుంది? ఓకేనా? సో ఇంట్. సో మనకి రిటర్న్ అనేది చేస్తుంది కదా! సో ఇంట్ రాబ్ 1. సో ఇక్కడ నేనొచ్చి ఉంటే ఇంట్ స్టార్ట్. స్టార్ట్ అనేది తీసుకున్నా. START. ఓకే. మనకొచ్చి ఉంటే ఇంట్ ఎండ్ అనేది కూడా తీసుకుంటున్నా. నెక్స్ట్ మనకొచ్చి ఉంటే ఇంట్ ఆఫ్ సేమ్ నంబర్స్ అనేది తీసుకుంటున్నా. సో ఇక్కడ మనం రాసే టోటల్ లాజిక్ అనేది మనకొచ్చి ఉంటే మనం హౌస్ రాబర్ మనకు కోడ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. బట్ ఏమంటే ఇక్కడ నేను స్టార్టింగ్, ఎండింగ్ ఇండెక్స్ అనేది తీసుకుంటున్నా కాబట్టి నాకొచ్చి ఉంటే కొంచెం లాజిక్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకవేళ మనం వచ్చి అంటే ఈ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది తీసుకోకుండా మనం వచ్చి ఒక న్యూ అరే అనేది క్రియేట్ చేసుకొని నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధంగా, సో మనం ఒకవేళ ఇలా న్యూ అరే అనేది క్రియేట్ చేసుకొని పాస్ చేస్తే మనకి ఇదికో అవసరం అనేది లేదనమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి సేమ్ లాజిక్. ఓకే. సో ఇప్పుడు మనకి సేమ్ యాసెస్‌గా నేనేం చేస్తున్నా ఇక్కడ, సో మనకొచ్చి ఉంటే సేమ్ స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ అనేది తీసుకుంటున్నా. సో ఇక్కడ నేనొచ్చి ఉంటే ఇంట్ ప్రీవియస్ 1 లేదా ప్రీవియస్ 2ని తీసుకున్నా. 0ని తీసుకుంటున్నా. మనకొచ్చి ఉంటే ఇంట్ PRV ప్రీవియస్ 1 ఈక్వల్ టు 0ని తీసుకుంటున్నా. నో, మనకొచ్చి అంటే ఇంట్ మనం డైరెక్ట్‌గా అనేది తీసుకుందాం. ఇంట్ మనకు అవసరం లేదు. సో ప్రీవియస్ 2, ప్రీవియస్ 1 అంటే మనకి ఎందుకు నేను 0ని తీసుకున్నా అనేది ఎక్స్‌ప్లనేషన్ అయితే చేస్తాను. సో మనకి కావాలంటే డైరెక్ట్‌గా వాల్యూస్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ అరే అనేది ఖచ్చితంగా మనకొచ్చి ఉంటే లెంత్ అనేది మనకొచ్చి ఉంటే ఖచ్చితంగా 1 అనేది ఉంటుందని. ఇక్కడ ఒకవేళ మనకొచ్చి ఉంటే లెంత్ అనేది మనకి ఖచ్చితంగా 2 ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే మనకొచ్చి ఉంటే ఇక్కడ మనం లెంత్ అనేది మనకి 1 ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్‌గా రిటర్న్ చేస్తాం. ఖచ్చితంగా మనకొచ్చి ఉంటే లెంత్ అనేది 2 ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్‌గా కావాలంటే పాస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చి ఉంటే సేమ్ మనకి ఇక్కడ మనం రాసుకున్న ఓకే. సో ఇప్పుడు మనం వచ్చి ఉంటే 5, 4, 20, 6 అనేది ఒకటి పాస్ చేస్తున్నాం. సో మనకి నెక్స్ట్ వచ్చి మనకొచ్చి ఉంటే ఇంకోటి 4, 20, 6, 9 అనేది పాస్ చేస్తున్నాం. సో మనం డైరెక్ట్‌గా కావాలంటే దీన్ని తీసుకోవచ్చు. ఓకేనా? సో నేను డైరెక్ట్‌గా దీన్ని మనం ఏం కన్సిడర్ చేస్తామంటే మనకొచ్చి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి ఉంటే దీన్ని ప్రీవియస్ 1గా కన్సిడర్ చేసుకుంటున్నా. దీన్ని ప్రీవియస్ 1గా కన్సిడర్ చేస్తున్నా. సో ప్రీవియస్ 0 ఓకేనా? సో మనకి ప్రీవియస్ 0 అనేది మనం ఇనిషియల్‌గా 0 అనేది తీసుకుందాం. ఓకేనా? సో ఇనిషియల్‌గా 0 తీసుకుంటే మనకి సేమ్ ఇక్కడికి వచ్చినప్పుడు మనం వచ్చి ఉంటే సేమ్ దీన్ని చెక్ చేస్తే మనకేది 0 అంటే సేమ్ యాజ్ మనం దీన్ని చెక్ చేసినట్టు ఉంటుంది. అంటే 4, 5ని చెక్ చేసినట్టే ఉంటుంది. ఓకేనా? సో ఎలా అనేది ఇక్కడ కోడ్ పరంగా ఇంప్లిమెంట్ చేద్దాం. మీకు క్లియర్‌గా బేస్డ్ ఆన్ మన కోడ్ అనేది మనం ఎలా పడితే అలా మనం ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. బట్ కొంచెం క్లియర్‌గా మీకొచ్చి ఉంటే ఇంటర్వ్యూయర్‌కి మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం ఇంటర్వ్యూయర్‌కి అండర్‌స్టాండ్ అయ్యే విధంగా మీరు ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చి ఉంటే నేను ఒకవేళ ప్రీవియస్ 1 అనేది నేను డైరెక్ట్‌గా తీసుకొనేస్తున్నా. ఓకేనా? సో మనకొచ్చి ఉంటే ప్రీవియస్ 1 అనేది మనకు ప్రీవియస్ 1, 2 అనేది మనకి సేమ్ 0 అనేది తీసుకుందాం. ప్రీవియస్ 1 అనేది మనకొచ్చి ఉంటే నంబర్స్ ఆఫ్ 0 అనేది తీసుకుందాం. 0 కాదు మనకి స్టార్ట్ అనమాట. ఓకే. సో ఎందుకంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది కదా మనకి ఇంపార్టెంట్. సో స్టార్ట్ అనేది తీసుకున్నా. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి ఫైనల్‌గా మనకొచ్చి ఉంటే మన యొక్క అవుట్‌పుట్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే మన యొక్క ప్రీవియస్ 1లో ఉంటుంది. ఓకేనా? సో రిటర్న్ PREV1 ఓకే. సో ఎలా అనేది మనకి ఇక్కడ క్లీన్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. డోంట్ వరీ. సో ఇప్పుడు నేనొచ్చి అంటే ఫర్ లూప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు స్టార్ట్ ప్లస్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఎందుకంటే మనం ప్రీవియస్ 1 అనేది ఆల్రెడీ నంబర్స్ ఆఫ్ స్టార్టింగ్ ఇండెక్స్ అనేది తీసుకునేసినాం కదా! సో కాబట్టి మనకి డైరెక్ట్‌గా స్టార్ట్ ప్లస్ 1 నుంచి మనం చెక్ చేసుకుంటే చాలు. సో మనకొచ్చి అంటే i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ మనకొచ్చి అంటే i ప్లస్ ప్లస్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు మనకి సేమ్ యాసెస్‌గా మనం పెర్ఫార్మ్ అనేది చేస్తాం లాజిక్. ఓకేనా? సో ఇంట్ నేను ఇక్కడ వచ్చి అంటే కొంచెం డిఫరెంట్‌గా యెస్టర్‌డే అంటే మనం దీనికి ముందు వీడియోలో చెప్పిన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అనేది చేంజ్ చేస్తాను. ఓకేనా? బట్ మీరు జస్ట్ అండర్‌స్టాండ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఒక కోడ్ అనేది మనం వన్ వేలో చేయడమే ఇంపార్టెంట్ కాదు. మల్టిపుల్ వేస్‌లో మనకు కొంచెం ఉంటే డిఫరెంట్‌గా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బట్ నేను సేమ్ లాజిక్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఓకేనా?
సో, ఇదే లాజిక్‌ని నేను ఎక్స్‌ప్లనేషన్ ఎందుకో చేసినాను. సో, ఇప్పుడు నేనొచ్చేంటి కరెంట్ కరెంట్ ఓకేనా. సో, లేదంటే కరెంట్ CURR అని తీసుకున్నాను. సో, దీంట్లో మనకొచ్చేవంటి math.max ఆఫ్ సేమ్ లాజిక్ నాకొచ్చేవంటి ఏమంటే ఇక్కడ నంబర్స్ ఆఫ్ i ప్లస్ నేనేం చేస్తున్నా ప్రీవియస్ 2 ఓకేనా. సో, నంబర్స్ ఆఫ్ i ప్లస్ ప్రీవియస్ 2 అంటే మనకేమొస్తుంది ఇక్కడ సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనొచ్చేంటి ఇక్కడ నేనేం తీసుకున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఈ ఫస్ట్ దీన్ని తీసుకుందాం అనుకున్నప్పుడు మనకి ఎలా వర్క్ అవుతుంది. సో, మనం తీసుకున్నదొచ్చి 5, 4, 2, 6 సో, ఇదొచ్చి మనకొచ్చేంటి 0 ఇండెక్స్‌లో ఉంది. ఇదొచ్చి మనకొచ్చేంటి ఎండింగ్ వచ్చి ఎంతుంది 3 ఇండెక్స్. సేమ్ మనకొచ్చేంటి స్టార్ట్ టు ఎండ్ అనేది ఇస్తున్నా దీంట్లో. ఓకేనా. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ప్రీవియస్ 2 ఈక్వల్ టు నేను 0 అని తీసుకున్నా. ప్రీవియస్ 1 ఈక్వల్ టు నేనేం తీసుకున్నా 5 అనేది తీసుకున్నా. సో, ఇప్పుడు నేనొచ్చేంటి కరెంట్ అనేది ఏం చేస్తున్నా అంటే max ఆఫ్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే మన యొక్క స్టార్ట్ ఇండెక్స్ ప్లస్ 1 నుంచి అంటే 4 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 4 ప్లస్ ప్రీవియస్ 2 ఓకేనా. అంటే మనకొచ్చేంటి 4 ప్లస్ 0 5 అనేది చేస్తున్నాం. సో, 4 ప్లస్ 0, 5 చేస్తే మనకేమొస్తుంది కరెంట్‌లో మనకేముంటదంటే 5 అనేది వస్తుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ 5ని నేనొచ్చేమంటే ప్రీవియస్ 1కి అసైన్ చేస్తున్నా. ప్రీవియస్ 1 ఈక్వల్ టు మనకొచ్చేంటి 5 బట్ మనకొచ్చేంటి ప్రీవియస్ 1లో ఉండేదాన్ని మనం ప్రీవియస్ 2లో మనం అసైన్ చేసేస్తాం. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది? సో, మనకొచ్చేంటి 5, 5 ఈ దీంట్లో ఉన్న ఎలిమెంట్ అనేది దీనికెళ్తుంది. సో, మనకు కరెంట్ మాక్సిమం ఏదంటే ఇక్కడికొస్తుంది. సేమ్ మనకిక్కడ మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ పరంగా చూసుకుంటే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిపోతుంది ఇది. సేమ్ పెద్ద కష్టమేం కాదు ఇది ప్రోగ్రామ్ అనేది. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి సేమ్ లాజిక్. సో, ఫస్ట్ మనకి ఇనిషియల్‌గా మనొచ్చేంటి ప్రీవియస్ 2 అనేది 0 పాయింటింగ్ అనేది చేస్తాం ఇది. సో, ప్రీవియస్ 1 అనేది మనకొచ్చేంటి ఏం పాయింటింగ్ చేస్తుంది? మనకొచ్చేంటి 5ని పాయింటింగ్ చేస్తుంది. సో, నెక్స్ట్ ఇక్కడికొచ్చినప్పుడు మనకొచ్చేవంటే సేమ్ మనకి మన 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం 5, 4 మనకి మ్యాక్స్ అనేది 5 అనేది వస్తుంది. సేమ్ లాజిక్కే మనం ఇక్కడ పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి ఎందుకంటే మనకొచ్చేవంటే 4ని తీసుకొని 0తో మనం పెర్ఫార్మ్ చేస్తున్నాం. సో, కాబట్టి మనకి 4 అనేది వస్తుంది. 4, 5 సో, ఇందులో మనకి మ్యాక్స్ ఏది 5 కదా! సేమ్ 5 అనేది స్టోర్ అవుతుంది. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రీవియస్ 1ని ఇక్కడ పాయింటింగ్ చేస్తాం. ప్రీవియస్ 2ని ఇక్కడ పాయింటింగ్ చేస్తాం. సేమ్ లాజిక్ అనేది నేను ఇక్కడ యూజ్ అనేది చేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకి కరెంట్‌లో మనకొచ్చేవంటే math.maxలో ప్రీవియస్ 2, నేనొచ్చేవంటే ప్రీవియస్ 1 అనేది తీస్తున్నా. సో, ఇప్పుడు మనకి మాక్సిమం ఏదొస్తుందో ఇప్పుడు మనకి కరెంట్‌ని ఏం చేస్తాం ప్రీవియస్ 1కి సెట్ చేస్తాం. ప్రీవియస్ 2కి మనకి ఏం చేస్తామంటే PREV ప్రీవియస్ 2కి మనము ప్రీవియస్ 1లో ఉన్న వాల్యూని సెట్ చేస్తాం. PRE1 ఓకేనా. సో, ఇప్పుడు మనకేం చేస్తామంటే PREV1 ఈక్వల్ టు మనకొచ్చేంటి కరెంట్. సో, మనం దీనికి ముందు వీడియోలో మనం వచ్చి టెంప్ వేరియబుల్స్ యూజ్ చేసుకొని మనం మోడిఫై అనేది చేసింటాం. సేమ్ ఇక్కడ అదే ప్రాబ్లమ్ మనకొచ్చేటి డైరెక్ట్‌గా ఇక్కడ math.maxని మనం వచ్చేటి కరెంట్‌లో స్టోర్ చేసుకొని దాని తర్వాత చేంజ్ చేస్తాం. దీనికి ముందు ఏం చేసినాం మనం వచ్చేంటి టెంప్‌లో స్టోర్ చేసుకొని దాని తర్వాత మనం అసైన్ చేస్తున్నాం. అంతే డిఫరెన్స్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ప్రీవియస్ 1 సేమ్ లాజిక్ అనేది మనం ఇక్కడ పెర్ఫార్మ్ అనేది చేసినాం. సో, ఇప్పుడు మనకొచ్చేంటి ప్రీవియస్ 1 అనేది ఇక్కడ ఉంది. సో, ఇప్పుడు మనకి కరెంట్ ఓకేనా. సో, మనకి కరెంట్ అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? సో, కరెంట్ అనేది మనకొచ్చేంటి నెక్స్ట్ ఇక్కడ మనకి 20 దగ్గర పాయింటింగ్ చేస్తుంది. సో, ఎప్పుడైతే 20 దగ్గర పాయింటింగ్ చేస్తుందో మనకొచ్చేంటి ప్రీవియస్ 2 ఎందుకంటే ప్రీవియస్ 2 ఇది కదా! సో, కాబట్టి 20 + 5 ఎంత 25 కమా 5 ఓకేనా. ప్రీవియస్ 1 సో, మనకు 25 అనేది వస్తుంది ఇక్కడ. ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి 6 అనేది వస్తుంది. సో, మనకొచ్చేంటి 6 అనేది వచ్చినప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ? ఓకేనా. సో, మనకి 6 సో, 6 మనకి ఇక్కడ వచ్చినప్పుడు మనకి సేమ్ యాస్ ఇట్‌గా 6 + 5 ఎంత 11 11, 25 ఎంత 25 అనేది వస్తుంది. సో, మనకి ఇప్పుడు నుంచి P1 ఇక్కడ, P2 ఇక్కడ పాయింటింగ్ చేస్తాం. మళ్ళీ మనకొచ్చేంటి P1 ఇక్కడ పాయింటింగ్ చేస్తాం. P2ని ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తాం. సో, ఫైనల్‌గా మనం వచ్చేంటి P1ని మనం రిటర్న్ చేస్తాం. సో, ఇందులో మనకి 25 అనేది ఉంటుంది. సేమ్ మనకి ఇంకొకటి ఏముంది మనకి ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేంటి 0 నుంచి తీసుకున్నప్పుడు మళ్ళీ మనం వచ్చేంటి 1 ఇండెక్స్ నుంచి మనకు వచ్చేంటి 4 ఇండెక్స్ వరకు తీసుకుంటాం. సో, 1 ఇండెక్స్ నుంచి 4 ఇండెక్స్ వరకు తీసుకున్నప్పుడు మనకి ఏం ఇన్‌పుట్స్ ఉన్నాయి 4, 20, 6, 9 అనేది ఉంది. సేమ్ దీనికి మనం పెర్ఫార్మ్ చేద్దాం. సో, మనకొచ్చేంటి డీపీ ఓకేనా. సో, డీపీలో మనకొచ్చేంటి సేమ్ యాస్ టీజ్‌గా తీసుకున్నా. మనం P2 మనం ఇనిషియల్‌గా నేను 0 తీసుకుంటున్నా. P1 అనేది మనకొచ్చేంటి సేమ్ యాస్ టీజ్‌గా 4 అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే స్టార్టింగ్ ఇండెక్స్‌లో ఉండేదే తీసుకుంటున్నా. ఓకేనా. సేమ్ లాజిక్ అనేది ఇక్కడ రాసింటాం. ఓకే. స్టార్టింగ్ ఇండెక్స్‌లో ఉండేది మనం వచ్చేంటి P1ని తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ సేమ్ యాస్ టీజ్‌గా ఇప్పుడు సేమ్ యాస్ టీజ్‌గా మనకి ఇక్కడొచ్చినప్పుడు సేమ్ 20 తీసుకొని మనం వచ్చేంటి చెక్ చేస్తాం. 20 మనకొచ్చేంటి ప్లస్ మనకు 0, 4 మనకి ఏది మ్యాక్స్ 20 అనేదే మ్యాక్స్. 20 అనేది స్టోర్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి P1 ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. P2 ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తున్నాం. సేమ్ మళ్ళీ మనకి 6 ప్లేస్‌కొచ్చింది. 6 + 4 ఎంత 11 సో, మనకి 11 అనేది
మనకు 20లో ఏది మ్యాక్స్? 20నే మ్యాక్స్. 20ని సేమ్ యాజ్. మళ్ళీ 9 వస్తుంది. 9 వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ 9 + 20 ఎంత? 29. సో, 20లో 29 మ్యాక్స్ కాబట్టి 29 అనేది వస్తుంది. సో, 20 ఇప్పుడు P1 ఇక్కడ ఉంటుంది. P2 ఇక్కడ ఉంటుంది. సో, P1 అనేది మనం రిటర్న్ చేస్తున్నాం. సో, ఇప్పుడు ఇక్కడ మనకి 29 వచ్చింది. నెక్స్ట్ మనకి దీంట్లో మనకి 25 అనేది వచ్చింది. సో, ఈ 29, 25ని మనం ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. దీంట్లో ఒక రాబ్ 1లో మనకు 25 వచ్చింది. ఇంకో దాంట్లో 29 అనేది వచ్చింది. సో, దీంట్లో మనకి మ్యాక్స్ ఏది? 29. సో, కాబట్టి మనకొచ్చేంటి 29 అనే దాన్ని మనం రిటర్న్ అనేది చేసేస్తున్నాం. సో, ఇప్పుడు దీన్ని నేను రన్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేంటి మన యొక్క శాంపుల్ టెస్ట్ కేస్ అనేది మనం పాస్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా ఇక్కడ. సో, మన యొక్క కోడ్ అనేది మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేటి 100% ఆల్ మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. బట్ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ మనకి చూసినట్లయితే మనకొచ్చేటి ఓన్లీ 6.07%నే బీట్ చేసింది. బట్ మనం వచ్చేంటి ఇక్కడ మనం యూజ్ చేసేది వచ్చేంటి కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది యూజ్ చేస్తున్నాం. సో, మనం ఇక్కడ ఎక్కడ మనం వచ్చేంటి మనం న్యూ డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ చేయలేదు. బట్ అయినా మనకొచ్చేంటి మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ చాలా తక్కువుంది. దీన్ని మనం ఏ విధంగా మనం వచ్చేంటి ఇంకొంచెం మనం పాస్ చేయాలి. ఓకేనా? సో, అనే దాని గురించి మనం ఇప్పుడు క్లీన్‌గా చూద్దాం. సో, మనం దీంట్లో వచ్చేమంటే మన యొక్క టైమ్ కాంప్లెక్స్‌ని మనం పాస్ చేయండి. బట్ ఇక్కడ ఆల్రెడీ మనకొచ్చేటి 100% బీట్ అనేది చేసింటుంది. సో, బట్ మనకైనా మనకొచ్చేంటి ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ మనం కాల్ అనేది చేస్తాం. సో, కానీ దీన్ని మనం కాల్ చేయకుండా మనం వచ్చేంటి కొంచెం ఇంకా సింప్లిసిటీగా మనం వచ్చేంటి మారుద్దాం. ఓకే. సో, దీనికోసం మనం వచ్చేంటి సేమ్ ఒకవేళ మీకొచ్చేంటి ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు మీకొచ్చేంటి లాజిక్ అనేది ఒకవేళ మీకు అడిగితే మీరొచ్చేంటి ఎక్స్‌ప్లనేషన్‌కొచ్చి మీకు క్లియర్‌గా ఉండేది వచ్చేంటి ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఈ లాజిక్కే క్లియర్‌గా ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే లాజిక్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయ్యి, ఒకవేళ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఇంటర్వ్యూకనేది మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఆ లాజిక్ అనేది ఎక్స్‌ప్లనేషన్ అనేది చేయండి. ఎందుకంటే మనకొచ్చేంటి మనం ఒకే దాంట్లో మనం అన్ని పెర్ఫార్మ్ అనేది చేసేస్తున్నాం. కాబట్టి మనకొచ్చేంటి కొంచెం కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఈ లాజిక్ అనేది మీరు మోస్ట్‌లీ యూజ్ అనేది చేయండి. ఇప్పుడు నేను వచ్చేంటి ఈ లాజిక్‌ని మనం కామెంట్ అనేది చేద్దాం. కామెంట్ అనేది చేసి ఇప్పుడు మనం ఒక లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. కంట్రోల్-సి, కంట్రోల్-వి. ఓకే. సో, దీన్ని నేను కామెంట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ నేను వచ్చేంటి అడిషనల్‌గా ఏ మెథడ్స్ అనేది మనకు అవసరం అనేది లేదు. సో, కాబట్టి నేను డైరెక్ట్‌గా ఈ యొక్క మెథడ్స్ అన్ని రిమూవ్ అనేది చేసేస్తున్నా. సో, మనకి లెంత్ అనేది సేమ్ యాస్ టీజ్‌గా మనకి లెంత్ నంబర్స్ ఆఫ్ అంటే మనకి లెంత్ అనేది మనం ఫైండ్ ఔట్ చేసుకున్నాం. సో, మనకు ఓన్లీ సింగిల్ లెంత్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్‌గా నంబర్స్ ఆఫ్ 0 అనేది మనం రిటర్న్ చేసేయొచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ మనకొచ్చేంటి ఇందులో ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తాం. ఏమంటే మనకొచ్చేంటి లెంత్ 2 ఉంటే మనకొచ్చేంటి రిటర్న్ మనకొచ్చేంటి నేను ఇక్కడ వచ్చి నంబర్స్ ఆఫ్ ఓకే. సారీ రిటర్న్ మనకొచ్చేంటి math.max ఓకేనా? ఎందుకంటే మనకి 2 ఉన్నప్పుడు మనం math.max. సో, math.max ఆఫ్ నంబర్స్ ఆఫ్ 0, నంబర్స్ ఆఫ్ 1 అని చేస్తున్నాం. సో, ఒకవేళ మనకొచ్చేవుంటే 2 లెంత్ ఓకేనా? ఎల్‌డిఎన్ ఓకేనా? సో, 2 లెంత్ ఉన్నప్పుడు మనకొచ్చేవుంటే మనం డైరెక్ట్‌గా వచ్చేవుంటే రిటర్న్ చేసేయాలి. ఓకే. ఏదైతే మాక్సిమం ఉంటుందో దాన్ని అనేది చేస్తున్నా ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు మనకి ఒకవేళ 3 లెంత్ వచ్చిందనుకో, ఇప్పుడు మనం వచ్చేవంటే మన యొక్క లాజిక్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఎలా అనేది నేను ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్‌గా చూడండి. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేవంటే ఇక్కడ నేనొచ్చేవంటే ఇంట్ ఓకేనా? సో, మనకి PREV1 ఓకేనా? సో, PREV2 ఓకేనా? ఈక్వల్ టు మనం వచ్చేంటి ఇనిషియల్‌గా 0 అనేది తీసుకుంటున్నా. జస్ట్ మనం మారుద్దాం మళ్ళీ. ఓకేనా? సో, ఇంట్ PREV1 ఈక్వల్ టు సేమ్ యాస్ టీజ్‌గా 0 అనేది తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్‌కి. ఓకే. సో, మనకొచ్చేంటి 2 డిఫరెంట్ దీనికి మనం పెర్ఫార్మ్ చేయాలి. సో, కాబట్టి దీనికి ఎఫ్ అంటే ఫస్ట్ అనే దాని కోసం ఎఫ్ అనేది ఇస్తున్నా. ఎఫ్ ఓకే. సో, ఓకే. మనం కామా అనేది పెట్టినాం కాబట్టి ఇంట్ అనేది అవసరం లేదు. ఓకే. కొంచెం స్పేస్ ఇచ్చి క్లీన్‌గా రాద్దాం. ఓకే. ఓకే. సో, మనకొచ్చేంటి దీంట్లో నేనేం చేస్తున్నా అంటే మన యొక్క ఫస్ట్ లేదంటే మనకొచ్చేంటి లాస్ట్ ఎలిమెంట్‌ని స్కిప్ చేస్తున్నా. ఎల్‌ఈఎంఈఎన్‌టి ఓకే. ఎలిమెంట్ స్కిప్. ఎస్‌కేఐఐపి స్కిప్ ఓకే. సో, ఇందులో మనం వచ్చేటి లాస్ట్ ఎలిమెంట్‌ని స్కిప్ చేస్తున్నాం. సో, ఇందులో మనకొచ్చేటి ఫస్ట్ ఎలిమెంట్‌ని స్కిప్ చేయాలి. సో, కాబట్టి మనకొచ్చేటి పిఆర్‌ఈవి, పిఆర్‌ఈవి ఎస్ ఓకేనా. ఫస్ట్ ఇది సెకండ్ ఓకేనా. ఈక్వల్ టు నేనొచ్చేంటి దీంట్లో మనకొచ్చేంటి ఐ లేదంటే లాస్ట్ ఎలిమెంట్‌ని స్కిప్ చేస్తాం కాబట్టి ఫస్ట్ అని పెట్టినాం. దీనికి సారీ మనకొచ్చేంటి కంట్రోల్ జెడ్. దీంట్లో లాస్ట్ ఎలిమెంట్‌ని స్కిప్ చేస్తాం.
సో, దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్‌ని స్కిప్ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ అని పెడదాం. సో, ఎల్ అని పెడదాం. కొంచెం బావుంటుంది. ఓకే. ఓకే. సేమ్ యాజ్ యూజ్‌గా నేనేంటంటే దీన్ని తీసుకున్నా ఇక్కడ. హ్మ్. 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 L1 ఓకే. ఓకే. సో, ఇందులో మనం వచ్చేయంటే లాస్ట్ ఎలిమెంట్ స్కిప్. ఇక్కడ మనకొచ్చేంటి ఫస్ట్ ఎలిమెంట్ స్కిప్. ఓకేనా. సో, మనకొచ్చేంటి దీంట్లో లాస్ట్ ఎలిమెంట్ ఉన్నాయి. దీంట్లో మనకు ఫస్ట్ ఎలిమెంట్ ఉందనే దానికోసం నేనొచ్చేంటి ఎఫ్ఎల్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేంటి నార్మల్‌గా మనం ఇది ఎక్కడ పెర్ఫార్మ్ చేస్తాం మనకి? మోస్ట్‌లీ మనకొచ్చేంటి 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మాత్రం మనం పెర్ఫార్మ్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఎందుకంటే మనకి ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం తీసేసినాం కాబట్టి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ నేను స్మాల్ కండిషన్ అనేది చేంజ్ చేస్తున్నా. ఓకేనా. సో, ఇప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటి 3 ఎలిమెంట్స్‌నే ఉన్నాయి. ఓకేనా. సో, మనకొచ్చేంటి 3 ఎలిమెంట్స్. ఓకేనా. సో, ఒక అరే అనేది వచ్చింది. సో, దీంట్లో మనకొచ్చేంటి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేమ్ ఇక్కడ మనకిచ్చిన ఇన్‌పుట్టే తీసుకుందాం. సో, మనకొచ్చేంటి డిస్క్రిప్షన్‌లో మనకి చూస్తే మనకొచ్చేంటి 2, 3, 2 ఓకేనా. సో, 2, 3, 2 అనేది 2 అనేది ఇచ్చింది. ఓకేనా. సో, 2, 3, 2 సో, ఇందులో మనం ఏం చేస్తాం? సో, ఒక్కటొచ్చి మనం వచ్చేంటి దీన్ని స్కిప్ చేసేయాలి. ఓకేనా. సో, దీన్ని స్కిప్ చేస్తే మనకొచ్చేంటి జస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే వస్తుంది. 3, 2 సో, ఒకవేళ మనం దీన్ని స్కిప్ చేస్తే మనకొచ్చేంటి సేమ్ యాజ్ యూజ్‌గా 2, 3 అనేది వస్తుంది. ఓకేనా. సో, ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఓకేనా. సో, మనకి ఫస్ట్ నేనొచ్చేంటి ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ యాజ్ యూజ్‌గా ఈ ఎలిమెంట్ అనేది తీసుకునేస్తున్నాం. బట్ మనకి సెకండ్ ఎలిమెంట్ అనేది మనకి ఏదైతే మ్యాక్స్ ఉంటదో దాన్ని తీసుకోవాలి. అంటే మనకొచ్చేంటి ఇది P1గా కన్సిడర్ చేస్తున్నాం. దీన్ని P2గా కన్సిడర్ చేస్తున్నా. P2 అనేది మనకి సేమ్ ఎలిమెంట్ అనేది ఏముంటుందో స్టార్టింగ్ ఎలిమెంట్ అది తీసుకున్నాం. బట్ P1 అనేది మనకొచ్చేమంటే ఈ బోత్ దాంట్లో మనకి ఏది మ్యాక్స్ ఉందో దాన్నే తీసుకోవాలి. సో, కాబట్టి ఇక్కడ నేను సమ్ లాజిక్స్ అనేది చేంజ్ చేస్తున్నా ఇప్పుడు. సో, ఇప్పుడు మనకి స్టార్టింగ్ అనేది 3 ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి దీంట్లో. కాబట్టి మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ 0 దీంట్లో మనం ఫస్ట్ ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నంబర్స్ ఆఫ్ 0 అనేది తీసుకుంటున్నా. సో, F1లో అంటే మనకొచ్చేమంటే అంటే ప్రీవియస్ 1లో మనకొచ్చేమంటే మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఓకేనా. సో, నేనొచ్చేంటి నంబర్స్ ఆఫ్ 0, నంబర్స్ ఆఫ్ 1 అనేది తీసుకుంటున్నా. సేమ్ ఇందులో మనకొచ్చేమంటే మనం ఫస్ట్ ఎలిమెంట్‌ని మనం స్కిప్ చేసేసినాం కదా! సో, అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్‌ని స్కిప్ చేస్తే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నంబర్స్ ఆఫ్ 1లో స్టార్ట్ అవుతుంది. సేమ్ లాజిక్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. బట్ మనకొచ్చేమంటే ఫస్ట్ ఎలిమెంట్ దీంట్లో ఉండదు కాబట్టి మనకొచ్చేమంటే నంబర్స్ ఆఫ్ 1కి, 2కి మనం పెర్ఫార్మ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒకవేళ మనకొచ్చేమంటే ఓన్లీ 3 ఎలిమెంట్స్ మాత్రం ఉంటే మనకి ఈ రెండిటిని మనం చెక్ చేస్తేనే మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే మన యొక్క ఫైనల్ అవుట్‌పుట్ అనేది వచ్చేస్తుంది. సో, నేను ఇకొచ్చి డైరెక్ట్‌గా రిటర్న్ మనకొచ్చేమంటే మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ మనకొచ్చేమంటే పిఆర్‌ఈవి ప్రీవియస్ ఎఫ్1, పిఆర్‌ఈవి ఎఫ్2ని మనం చెక్ చేస్తున్నాం. బట్ ఒకవేళ మనకి మోర్ దెన్ 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనం వచ్చేమంటే సమ్ లాజిక్స్ అనేది మనం పెర్ఫార్మ్ చేయాలి కదా! సో, ఆ లాజిక్ అనేది నేను ఇక్కడ రాస్తున్నా. సో, ఇక్కడ నేను వచ్చేమంటే ఫర్ లూప్ రాస్తున్నా. ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 ఓకేనా. సో, i లెస్ దెన్ నేను వచ్చేమంటే నంబర్స్ సో, మనకి నంబర్స్ అనేది లెంత్ అనేది ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి లెంత్ మైనస్ 1 అనేది ఇస్తున్నా. సో, i ప్లస్ ప్లస్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ మనం వచ్చేమంటే బోత్ దానికి మనం ఫస్ట్ స్కిప్ చేసిన దానికి, లాస్ట్ స్కిప్ చేసిన బోత్ దానికి మనం లాజిక్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. బట్ మనం పెర్ఫార్మ్ చేసే లాజిక్ అనేది ఏమంటే సేమ్ ఇక్కడ ఏదైతే లాజిక్ ఉంటుందో అదే లాజిక్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. ఓకే. సో, కాబట్టి నేను ఇక్కడ సేమ్ లాజిక్‌ని నేను కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా. దీంట్లో మనకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. స్మాల్ చేంజెస్ ఉంటాయి. ఓకేనా. సో, మనకొచ్చేమంటే సేమ్ లాజిక్. సో, బట్ మనకి ఇక్కడ వచ్చేమంటే 2 ఉన్నాయి. ఓకేనా. సో, కాబట్టి 2 టైమ్స్ నేను పేస్ట్ అనేది చేసుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు నేను వచ్చేటి దీన్ని అన్‌కామెంట్ అనేది చేస్తున్నా. సో, దీన్ని మనం వచ్చేంటి అన్‌కామెంట్ అనేది చేద్దాం. సో, మనకొచ్చేంటి ఫస్ట్ దానికి మనం పెర్ఫార్మ్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ ఎఫ్ అనేది తీసుకుంటున్నా. దీనికి మనకొచ్చేంటి లాస్ట్ దానికి పెర్ఫార్మ్ చేస్తుంటే లాస్ట్ ఎలిమెంట్ ఉండేదానికి సెకండ్ అంటే కరెంట్ ఎల్ అనేది తీసుకుంటున్నా. సో, ఇక్కడ నేను సేమ్ యాజ్ యూజ్‌గా కరెంట్ ఎల్ సో, దీంట్లో కరెంట్ ఎఫ్. సో, ఇక్కడ మనకి సేమ్ యాజ్ యూజ్‌గా మనం వచ్చేంటి ప్రీవియస్ ఆఫ్ ఎఫ్2 ఓకేనా. సో, ఎఫ్2 అనేది తీసుకున్నాం కాబట్టి సేమ్ యాజ్ యూజ్‌గా కంట్రోల్ సి ప్రీవియస్ ఆఫ్ ఎఫ్2 అనేది తీసుకున్నా. సేమ్ మనకి మళ్ళీ ఇచ్చేదేంటి ప్రీవియస్ ఆఫ్ ఎఫ్1 తీసుకున్నాం కాబట్టి సేమ్ ఇక్కడ వచ్చేంటి ప్రీవియస్ ఆఫ్ ఎఫ్1 తీసుకుంటున్నా. సేమ్ ఇక్కడ ఎఫ్1. సేమ్ దీనికొచ్చేమంటే ప్రీవియస్ ఆఫ్ ఎల్2 తీసుకున్నాం కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా ప్రీవియస్ ఆఫ్ ఎల్2 తీసుకుంటున్నా. ఓకే. మనం ఇక్కడ కామన్ పెట్టాలి కదా! ప్రీవియస్ ఆఫ్ ఎల్2 ఓకే. సో, దీంట్లో మనం వచ్చేటి ప్రీవియస్ ఆఫ్ ఎల్1 తీసుకున్నాం కాబట్టి సేమ్ యాజ్ టీజ్‌గా ప్రీవియస్ ఆఫ్ ఎల్1 తీసుకుంటున్నా. సో, మనం ఎక్కడైతే ప్రీవియస్ 1 ఉందో అక్కడ ఎల్1 అనేది పెడుతున్నాం.
ఓకే. సో, ఇప్పుడు మనకి సేమ్ అయింది. మళ్ళీ ఇక్కడ కూడా మనం చేంజ్ చేయాలి కదా! ప్రీవియస్ ఆఫ్ ఎఫ్2, ఎఫ్2 ప్లేస్‌లో ఎఫ్2, ఎఫ్1 ప్లేస్‌లో ఎఫ్1 అంటే ప్రీవియస్ ఆఫ్ 1 ప్లేస్‌లో ఎఫ్1. సేమ్ లాజిక్ అనేది ఇక్కడ నేను పెర్ఫార్మ్ అనేది చేస్తున్నా. బట్ ఇక్కడ ఒక స్మాల్ చేంజ్. ఏమంటే మనకొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే ఇక్కడెక్కడ 0 నుంచి ఒకటి పెర్ఫార్మ్ చేస్తున్నాం. 0+1 నుంచి ఇంకోటి పెర్ఫార్మ్ చేస్తున్నాం. సో, ఇక్కడ నేను ఆల్రెడీ లెంత్ -1 అనేది తీసుకున్నా కాబట్టి లాస్ట్ వరకు మనకెళ్తుంది ఇది. ఓకేనా? 1 నుంచి పెర్ఫార్మ్ అయ్యి. ఓకే. సో, ఇది మనకి మోడిఫికేషన్ అనేది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అనుకుంటా. సో, ఇందులో మనకి ఇంకా కొంచెం మోడిఫికేషన్ ఉంది. ఏమంటే మనకి మనం ఆల్రెడీ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అన్ని దాంట్లోనే పెర్ఫార్మ్ చేసేస్తున్నాం. అంటే చెక్ చేసేస్తున్నాం ఇక్కడే. ఓకేనా? సో, కాబట్టి మనం ఈ యొక్క లూప్ అనేది మనం వచ్చేంటే డైరెక్ట్‌గా 2 నుంచి మనం చెక్ చేసుకుంటే చాలు. ఓకే. సో, ఇక్కడ మనకి ఇది లాజిక్ అనేది మీకి కంట్రోల్ సి. ఇది లాస్ట్ ఎలిమెంట్ స్కిప్డ్ లాజిక్. ఓకే. ఇది మనకొచ్చేంటి ఫస్ట్ ఎలిమెంట్ స్కిప్ లాజిక్. ఓకే. సేమ్ మనం కిందైతే మనం ఏదైతే లాజిక్ పెర్ఫార్మ్ చేసినామో అదే లాజిక్ అనేది మనం ఇక్కడ పెర్ఫార్మ్ అనేది చేసింటాం. బట్ మీకు జస్ట్ ఈ వేరియబుల్స్ అనేవి మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయితే చాలు. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా జస్ట్ మనం వచ్చేమంటే ఇక్కడ సేమ్ యాస్ టీజ్‌గా మనం వచ్చేమంటే నంబర్స్ ఆఫ్ ఐ అనేది తీసుకున్నాం. మనం వచ్చేంటే ప్రీవియస్ 2 ఓకేనా. సో, మనకొచ్చేటి ప్రీవియస్ 2 అంటే మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు 0. అంటే నంబర్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ యాస్ టీజ్‌గా మనం వచ్చేంటే ఫస్ట్ దాన్ని పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుందని చూద్దాం ఇక్కడ. సో, మనకొచ్చేమంటే ఇక్కడ సేమ్ యాస్ టీజ్‌గా మనం వచ్చేమంటే 4, 4 ఓకే. మనకి తీసుకున్న ఇన్‌పుట్స్ వచ్చేమంటే అక్కడ భవాని గారి ఓకే. సో, ఇక్కడ మనకి 5, 4, 20, 6, 9. సో, ఇక్కడ నేనేం చేస్తున్నా ఫస్టే చెక్ చేసేస్తున్నా. సో, మనకొచ్చేమంటే ఇక్కడ నేనేం చేస్తున్నా ఒకటొచ్చి మనకొచ్చేమంటే 0 నుంచి తీసుకొచ్చి మనకొచ్చేమంటే లెంత్ -1 వరకు మనం ఇక్కడ పెర్ఫార్మ్ చేస్తున్నాం. సో, మనకొచ్చేటి 0, 1, 2, 3. సో, 3 వరకే మనకెళ్తుంది. ఓకేనా? సో, అది నేనెక్కడ స్టార్ట్ చేస్తున్నా 2 నుంచే స్టార్ట్ చేస్తున్నా. సో, మనకు కాబట్టి ఈ ఫస్ట్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2-3 ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ప్రీవియస్ 2లో నేనొచ్చేంటి ఆటోమేటిక్‌గా 5 అనేది పెట్టేస్తున్నా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే దీంట్లో మ్యాక్స్ అనేది నేనొచ్చేమంటే ఇ ఇది దీంట్లో వచ్చేమంటే ఎల్ అంటే మనకొచ్చేంటే ఇక్కడ మనకొచ్చేంటే ఎఫ్ ఓకేనా. సో, ఇది ఎఫ్1 ఎఫ్2లో మనకొచ్చేంటే 5 అనేది పెడుతున్నా. ఎఫ్1లో ప్రీవియస్ ఆఫ్ ఎఫ్1లో మనకొచ్చేమంటే మ్యాక్స్ ఆఫ్ దీంట్లో మనకి మ్యాక్స్ ఏది 5, 4లో మనకి 5 అనేది మ్యాక్స్. సేమ్ అదే తీసుకుంటున్నా. సో, నాకిప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎలిమెంట్స్‌ని మనం చెక్ చేసేసినాం. ఓకేనా. సో, మనకొచ్చేంటి నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ నుంచే మనం చెక్ చేయాలి. సో, కాబట్టి ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం అక్కడ. సేమ్ అదే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ప్రీవియస్ ఆఫ్ మనకి లాస్ట్ 2 నేనేం చేస్తున్నాను 4ని స్టోర్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ దీంట్లో మ్యాథ్.మ్యాక్స్ 24కి మ్యాక్స్ ఏది? మనకి ఎఫ్1లో మనకొచ్చేంటే అంటే ఎల్1లో మనకొచ్చేంటే 20 అనేది స్టోర్ చేస్తాం. సో, మనకి మళ్ళీ ఇక్కడి నుంచి చెక్ చేయాలి. అంటే మనకొచ్చేంటే ఇక్కడ నార్మల్‌గా 2+1 ప్లేస్ నుంచి అంటే మనకి 3 ప్లేస్ నుంచి చెక్ చేస్తది. సేమ్ లాజిక్ అనేది మనం ఇక్కడ రాసుంటాం. ఓకే. సేమ్ లాజిక్స్‌తో మనం రాసుకొని మనం ఇక్కడ జస్ట్ సేమ్ మళ్ళీ మనం అప్డేట్ చేసుకుంటూ ఎళ్తాం. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. ఎక్కడో ఒక మిస్టేక్ చేసినాం. ఓకే. మనకి ఓకే. సారీ ఇక్కడ కామా కాదు. మనం సెమీకోలన్ ఇవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు రన్ అనేది చేద్దాం మళ్ళీ. ఓకే. స్మాల్ మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే. మ్యాథ్ అనేది ఎం క్యాప్స్. సో, మళ్ళీ రన్ అనేది చేస్తున్నా. మళ్ళీ ఎక్కడో మిస్టేక్ చేసినాం. ఎక్కడ మిస్టేక్ చేసినాం. ఓకే. ప్రీవియస్ ఆఫ్ ఎల్ ఇదొచ్చి మనకొచ్చేంటే ఎల్ ఓకే. మ్యాథ్.మ్యాక్స్ ఆఫ్ 1, 2 ఓకే. కరెక్ట్. లెంత్ =2 ఓకే. మనకి ఏం అవుట్‌పుట్ వచ్చింది ఇక్కడ? మనకి దీంట్లో మనకి మ్యాథ్.మ్యాక్స్ అనేది మనకొచ్చేంటే 3 అనేది రావాలి అవుట్‌పుట్. బట్ మనకొచ్చేంటే 2 అనేది వచ్చింది. ఎందుకు 2 అనేది వచ్చిందో చూద్దాం. సో, ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేంటే ప్రీవియస్ ఆఫ్ 1 అనేది తీసుకున్నా. జస్ట్ మనకొచ్చేంటే మ్యాథ్.మ్యాక్స్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ 1, నంబర్స్ ఆఫ్ 2 అనేది తీసుకున్నా. సో, దీంట్లోనే మనకొచ్చేంటే మన యొక్క అవుట్‌పుట్ అనేది రావాలి. ఓకే. సో, మనకొచ్చేంటే మ్యాథ్.మ్యాక్స్ ఆఫ్ ఓకే. మనం మిస్టేక్ అనేది చేసినాం. ఎఫ్1 ప్రీవియస్ ఆఫ్ ఎఫ్2 అనేది పెట్టేసినాం. ఓకే. మనం ఏం పెట్టాలి? ఓకేనా. ప్రీవియస్ ఆఫ్ ఎఫ్1, ప్రీవియస్ ఆఫ్ ఎల్1 అనేది పెట్టాలి. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇక్కడ ఎల్1 అనేది ఇవ్వాలి. ఓకే. సో, ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా అన్ని టెస్ట్ కేస్ అనేది పాస్ అవుతుంది సక్సెస్‌ఫుల్‌గా. ఎందుకంటే మనం అది స్మాల్ మిస్టేక్ అనేది చేసేసినాం కాబట్టి. ఓకే. ఇప్పుడు దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకి ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీలో మనకొచ్చేంటే చేంజ్ అనేది వచ్చింది. మళ్ళీ మనం వచ్చేంటే మన యొక్క
స్పేస్ కాంప్లెక్సిటీలో మనకొచ్చేవంటే ఇది మనకి టైమ్ కాంప్లెక్సిటీ ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు. మనకి బిగ్ ఓ ఎన్ అనేది ఎందుకంటే మనం జస్ట్ సింగిల్ టైమ్ మాత్రం మనం చేయమంటే లూప్‌ని ఇటరేట్ అనేది చేస్తున్నాం. సో, మనకి దీన్ని 2 టైమ్స్ ఇటరేట్ చేసినా మనకి n+n కూడా మనకి బిగ్ ఓ ఎన్ గానే కన్సిడర్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకొచ్చేంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ. సో, మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ మనకి బిగ్ ఓ 1 అనేది ఉంది కాన్స్టెంట్‌గా. సో, ఇందులో మనం వచ్చుంటే జస్ట్ మనం ఇక్కడే వేరియబుల్స్ అనేది అసైన్ చేసుకొని ఈవెన్ మనం ఇంకొక మెథడ్ అనేది క్రియేట్ చేయకుండా మనం సాల్వ్ అనేది చేస్తున్నాం కాబట్టి సింగిల్ లూప్‌లో మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కూడా మనకు కొంచెం ఫాస్ట్‌గా అనేది రన్ అనేది అవుతుంది. ఓకే. అంటే మనకి ఎక్కువ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది తీసుకోదు. సో, కాబట్టి మనకొచ్చేంటే చాలామంది బీట్ అనేది చేసింది 79%. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.